గ్రామ పంచాయతీలలో పనిచేసినటువంటి వార్డు మెంబర్లు కొంత పనిచేసిండ్రు 50,000 లక్షల రూపాయలు, ఉప సర్పంచ్లు పనిచేసిండ్రు, సర్పంచ్లు పనిచేసిండ్రు, ఎంపీటీసీలు పనిచేసిండ్రు, జడ్పీటీసీలు పనిచేసిండ్రు. చిన్న చిన్న కాంట్రాక్టులు కమ్యూనిటీ హాల్ల కోసమో సిమెంట్ రోడ్ల కోసమో డ్రైన్ల కోసమో పనిచేస్తే ఇవాళ ఎప్పుడో చెప్పిండ్రు మొత్తం పోయిన దసరా ఈ దసరా కాకుండా పోయిన దసరాకు మొత్తం బిల్లులను కూడా పే చేస్తామని చెప్పిండ్రు. మళ్ళీ అడగంగా మొన్న దసరాకు పే చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటికి కూడా పే చేయట్లేదు. వాళ్ళు 10%, 12% లంచం ఇచ్చుకునే స్థాయి లేక, వాళ్ళకు సోర్స్ దొరకక, ఆ చిన్నవాళ్ళు సచివాలయాలు అడుగు పెట్టలేక, మీ మంత్రిని కలవలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు అనేక మంది అప్పుల పాలై ఇలా సూసైడ్ చేసుకునే సందర్భం, సూసైడ్ అటెంప్ట్ చేసుకునే సందర్భం చూస్తూ ఉన్నాం. ఇంత భయంకరమైన ఇంత దరిద్ర పరిస్థితిని ఎప్పుడు ఫేస్ చేయలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళ వాళ్ళ మంత్రుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలు, వాళ్ళ మధ్య కొట్లాటలు, వాళ్ళ మధ్య పంపకాలు, వాళ్ళ మధ్య దందాలు సరిపోతున్నాయి తప్ప ఇవాళ ప్రజలు పట్టించుకునే పాపాన పోలేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీ ఇంటర్నల్ ఫైటు, ఈ దరిద్రపు ఎన్నికలు ఇవన్నీ పక్కకు పెట్టి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మీద దృష్టి పెట్టి వీటిని పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే వాళ్ళు మీ మీద తిరుగుబాటు చేయకపోవచ్చు, మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం కర్ర కాల్చి వాత పెడతాం. గతంలో కేసీఆర్ కూడా గిట్లే అనుకున్నాడు, నన్ను ఏం చేస్తారు, వాళ్ళ శక్తి ఎంత, వాళ్ళ కథ ఎంత అని చెప్పి ప్రతి ఒక్కరిని సప్లై చేసే ప్రయత్నం చేసిండు. ఇవాళ 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా కేసీఆర్ని ఎట్లా బొందబెట్టిలో మనం చూసాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అధికారం శాశ్వత కాదు. కాబట్టి అధికారం ఇచ్చింది ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి, అక్రమ దందాలు చేయడానికి, దోసుకోవడం కోసం, లేకపోతే దాడులు చేయించడం కోసం కాదు. కాబట్టి తక్షణమే భూమి మీదకి వచ్చి గతంలో ఏం జరిగిందో అర్థం చేసుకొని ఇవన్నిటిని అడ్రస్ చేయాలని, ఇవన్నిటిని పరిశీలించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.